పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. నా పేరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దళితుల సమస్యలు పరిష్కరించాలంటూ సిపిఐ దళిత నాయకులు కలెక్టరేట్ను ముట్టడించారు. ముందుగా ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్న నాయకులు పీజీఆర్ఎస్లో అధికారులకు వినతి పత్రం అందజేశారు. దళితులపై కొనసాగుతున్న వివక్షను తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. దళిత వాడల్లో డ్రైనేజీ, త్రాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. దళితులకు కేటాయించిన నిధులను వారికే వినియోగించుకోవాలని, శ్మశాన వాటికలకు 2 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా దళితుల పరిస్థితుల్లో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నాయకులు కోరారు. అని చెప్పేసి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం హడావిడి చేశారు. కానీ ఎక్కడ చూసినా దళిత అభివృద్ధి, దళితులు, మైదాన ప్రాంత గిరిజనుల సమస్యలపైన కేవీపీఎస్ వ్యవసాయ కమిషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాధరణ చేపట్టడం. ఈ సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే నడిచేందుకు సరైన రోడ్ లేదు. వర్షాకాలం వస్తే మోకాళ్ళ లోతు డ్రైన్లు నిండిపోయి ఈరోజు దోమలతోటి, దళితుల సర్టిఫికెట్లతోటి సోలార్ విద్యుత్తు ఈరోజు దళిత పేటల్లో వాళ్ళకి మేము కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే దళిత వాడల్లో సోలార్ వెలుగులు మేము దళితులకి చూపిస్తామని చెప్తున్నారు. కానీ ఏది సిఫార్సులను అమలు చేయట్లేదు. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల యొక్క సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దళిత వాడల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని కేటాయించి, కాంపోనెంట్ నిధుల్ని పెంచి ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించాలి. దళితులకి సామాజిక న్యాయం చేయాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్. చీరాల నియోజకవర్గ